యూరియా యాప్తో రైతులు పడుతున్న ఇబ్బందులు చాలవన్నట్టుగా ఇప్పుడు మరో కొత్త యాప్ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇకపై ఎరువుల విక్రయానికి వ్యవసాయ శాఖ కొత్త యాప్ని అమలు చేయనున్నది. యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులను ఇకపై ఈ యాప్ ద్వారానే విక్రయించనున్నది. ఈ మేరకు కొత్తగా ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ అనే యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 6 నుంచి అన్ని రకాల ఎరువులను ఈ యాప్ వేదికగానే విక్రయించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు యాప్ వినియోగంపై 2 రోజుల క్రితం ఏఈఓలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్తో వేగలేక ఇబ్బందులు పడుతున్న రైతులపై ఇప్పుడు కేంద్రం మరో యాప్ను రైతుల నెత్తిపై రుద్దుతుంది. ఎరువుల విక్రయానికి మరో కొత్త యాప్ను అమలు చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించినట్టుగా తెలిసింది. ఇకపై అన్ని రకాల ఎరువులను ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా మాత్రమే విక్రయించాలని ఆదేశించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను అమలు చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. రైతులకు యూరియా పంపిణీ చేయలేక, కొరత తీర్చలేక ఇటు కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తులు జిత్తులు వేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాప్ల పేరుతో రైతులను పక్కదారి పట్టించి కుట్రలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. షాపుల్లో లేని యూరియా యాప్లలో ఎలా వస్తుందంటూ రైతులు ప్రశ్నిస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వారి కుట్రలను ఆపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. యాప్ పేరుతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం అదే దారిలో నడుస్తుంది. యూరియా పంపిణీ చేయలేక చేతులెత్తేసిన రాష్ట్ర సర్కార్ ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు యాప్ పేరుతో కొత్త డ్రామాను రక్తి కట్టించింది. యూరియా పంపిణీకి యాప్ను తీసుకొచ్చింది. తద్వారా ఎరువుల దుకాణాల ముందు రైతుల క్యూలైన్లు, చెప్పుల క్యూలైన్లు లేకుండా చేసింది. కానీ యూరియా కొరత సమస్యను పరిష్కరించలేకపోయింది. సదరు యూరియా యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేటికి కూడా ఆ యాప్లో యూరియాను బుక్ చేసుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అందుకే యూరియా యాప్ను రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డెక్కి ఆందోళన కూడా చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా యూరియా యాప్ని కొనసాగిస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు.